మధుర సేవా సమితి ఆధ్వర్యంలో గతంలో మాదిరిగానే విద్యా వ్యవస్థని బలోపేతం చేయడం కోసం, విద్యార్థులను ఎంకరేజ్మెంట్ చేయడం కోసం 10th క్లాసులో హైయెస్ట్ మార్కులు వచ్చినటువంటి విద్యార్థులను ఎంతోమందిని ప్రోత్సహించి వాళ్ళకి షీల్డ్ని, గిఫ్ట్లని, మెమెంటోల్ని అందజేయడం జరిగింది. అదే మాదిరిగా ఎంసెట్ ర్యాంకులో కూడా మంచి ప్రతిభని చాటినటువంటి ఇద్దరిని పిలవడం జరిగింది ఈరోజు ఈ కార్యక్రమానికి. ఒకటి మన రిపోర్టర్ బాలస్వామి గారి బాబు శశాంక్ని, పాకి శశాంక్ని. రెండవది కొత్తూరు జగన్మోహన్ రావు గారి సంజయ్ గారి బాబు సాయి వరుణ్ తేజ్ని ఆహ్వానించడం జరిగింది. మరి వీరిద్దరిని కూడా ఈ రోజున మధుర సేవా సమితి ద్వారా మనం సన్మానించుకోవడానికి నిర్ణయించుకున్నాము. ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ ముందుగా ధన్యవాదాలు. మరి ఈ బాబుని ఎందుకు మనం సన్మానిస్తున్నామంటే, మన మధుర మండలంలోనే అత్యధిక తక్కువ ర్యాంక్ వచ్చినటువంటి వ్యక్తి 333. ఒకసారి గట్టి క్లాస్ కొట్టండి సార్. 3 ఎంసెట్ ర్యాంక్ సార్. అవును, ఐఐటీలు 335, 320 సేమ్ దగ్గరలో ఉన్నాయి. రెండు కూడా 300, 340 మధ్యనే ఉన్నాయి. 2 ర్యాంకులు కూడా ప్రతిభ చాటినందుకు సాయి వరుణ్ తేజ్ని మేము ఆహ్వానిస్తాను. అట్లనే వాళ్ళ నాన్నగారు అయినటువంటి చదువుకి, బాబు చదువుకి మంచి ప్రోత్సాహాన్ని ఇచ్చినటువంటి కొత్తూరు జగన్మోహన్ రావు గారిని కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. రండి సార్. అట్లానే బాబు వరుణ్ తేజ్ని కూడా, సాయి వరుణ్ తేజ్ని కూడా రావాల్సింది కోరుతున్నాం. ఈ కార్యక్రమాన్ని మన పల్లబోతు ప్రసాదరావు గారు నిర్వహిస్తారు. ముఖ్యంగా మన వనమాస సూర్యనారాయణ గారి ద్వారా సూర్య గారి ద్వారా ఈ కార్యక్రమం అనేది బహుమతులతోటి, అలాగే సన్మానాలతోటి, షీల్డ్లతోటి, ఈ మెమెంటోలతోటి సన్మానించడం జరుగుతుంది. కార్యక్రమం స్టార్ట్ చేస్తారు.